హలో అందరికీ. చెల్లి వాళ్ళైతే హోమ్ టూర్ చేస్తున్నా. చూసేద్దాం రండి. ఇప్పుడు చూసారు కదా! అక్కడైతే గోల్డ్ అయితే మనం ఆర్డర్ ఇస్తే ఏవైనా ఐటెమ్స్ చేస్తారంట. చెల్లి వాళ్ళ హౌస్ పక్కనే ఉంటుంది. ఇది కేపీహెచ్‌పీలో దగ్గరగానే ఉంటుంది. మెయిన్ రోడ్డుకి ఆ హౌస్. ఇక్కడ 2 అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక అపార్ట్మెంట్ దాని పక్కనే అపార్ట్మెంట్ అనమాట చెల్లి వాళ్ళది. గ్రౌండ్ ఫ్లోరే. గేట్ ఓపెన్ చేయగానే ఒక కార్ అయితే ఉంటుంది. ఇది ఓనర్స్‌ది అనమాట. కింద ఇక్కడ చెల్లి వాళ్ళ ఇంటి ముందైతే పెట్టుకున్నారు. ఇక్కడ ఓపెన్ ప్లేస్ అంతా బైక్స్ పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్. చెల్లి వాళ్ళ హౌస్ అయితే చూసేద్దాం రండి. ఫస్ట్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ అనమాట ఇది. లోపలికి వెళ్ళగానే కిచెన్ ఉంటుంది. కిచెన్ తర్వాత ఒక రూమ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకో రూమ్ ఉంటుంది. ఇక్కడ వాటర్ టిన్స్ చూపిస్తున్నాను కదా! ఇవి బిస్లెరీ వాటర్ అంట. టిన్ వచ్చేసి 100 రూపీస్ పడుతుంది వీళ్ళకి వాటర్. ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. చిన్నగా ఉంటుంది బెడ్రూమ్ అయితే. ఇందులోనే వాషింగ్ మిషన్ కూడా పెట్టేసుకున్నారు. బయట ఎండకి వర్షానికి వాషింగ్ మిషన్ అయితే పాడవుతుంది అనేసి ఇంకా లోపలైతే పెట్టేసుకున్నారు. చెల్లి వాళ్ళ బెడ్ వచ్చేసి హైదరాబాద్లోనే తీసుకున్నామంట. మేము కూడా వెళ్ళాము అప్పుడు. బెడ్ సైజ్ వచ్చి 6'7" అనమాట. చాలా పెద్దగా ఉంటుంది. రూమ్కి పెద్దగా అయిపోయి వాష్రూమ్కి వెళ్ళడానికి ప్లేస్ ఉండట్లేదు అనేసి చెప్పేసి అవన్నీ విప్పేశారనమాట. విప్పేసి పక్కన పెట్టేసి ఓన్లీ బెడ్ అయితే వేసుకున్నారు. వాష్రూమ్ అయితే రూమ్కి అటాచ్డ్ అయితే ఉంది. ఇంకా కిచెన్ ఏరియాకి అయితే వచ్చేస్తే ఇక్కడ కబోర్డ్స్లో స్టీల్ సామాను అండ్ కిచెన్కి సంబంధించిన థింగ్స్ అన్నీ అయితే పెట్టేసుకుంది. సమ్మర్లో కిచెన్లో వంట చేయాలంటే చాలా వేడిగా ఉందనమాట. పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది. అది ఆన్ చేసుకుంటే కొంచెం కూల్ అవుతుంది. ఇంకా కుకింగ్కి వాటర్ అయితే ఫిల్టర్ వాటర్ అయితే తెచ్చుకుంటున్నారు. పెళ్ళి మ్యారేజ్కి ముందు కూడా హైదరాబాద్లోనే ఉండేది. ఎందుకంటే తను సాఫ్ట్వేర్ అనమాట. జాబ్ వచ్చిన వెంటనే హైదరాబాద్ అయితే వచ్చేసింది. 2 ఇయర్స్ కూడా పీజీలో ఉండి జాబ్కి అయితే వెళ్ళేది. మరిది కూడా హైదరాబాద్లోనే జాబ్ చేస్తారు. ఇద్దరు హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నారు కదా! లవ్ మ్యారేజ్ అని అనుకుంటారేమో. కాదు, వాళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట. జున్నుగాడు కొన్ని వాటర్ తాగేసి అయితే అక్కడ పెట్టేసింది అనమాట. ఈ 100 రూపీస్ పెట్టి టిన్ను కొంటున్నారు కదా, వేస్ట్ చేయడం ఎందుకని నేనైతే ఆ వాటర్ తాగేసాను అనమాట. సమ్మర్లో వంట చేయాలంటే చాలా కష్టం. చాలా వేడిగా ఉంది. అందుకే చెల్లి మార్నింగే వంట చేసుకుంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేస్తుందనమాట. అందుకే మార్నింగ్ పనులన్నీ చేసేసుకుంటుంది. బాబుతో చాలా కష్టంగా ఉంది చేసుకోవడానికి. కానీ తప్పదు కదా, చేసుకోవాలి. డెలివరీ ఆఫ్టర్ 5th మంత్లో పంపిస్తాం కదా, అప్పుడు అమ్మ అయితే వచ్చి ఒక 1 మంత్ అయితే ఉండి వెళ్ళిందనమాట. ఇంక పక్కనైతే ఫ్లోర్ క్లీనింగ్ సంబంధించినవి అయితే పెట్టేసుకుంది. ఇది ఇంకొక రూమ్ అనమాట. ఫస్ట్ వచ్చినప్పుడు కిచెన్లో నుంచి ఎంట్రన్స్ వచ్చాం కదా, ఇది వేరే బెడ్రూమ్కి వేరే డోర్ అయితే ఉంది ఇక్కడ లోపలికి రావడానికి. అండ్ డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ రైట్ సైడ్ అయితే టీవీ ఉంటుంది. పైన వాళ్ళకి బేబీ గర్ల్ అయితే ఫ్రేమ్ పెట్టుకున్నారు. ఈ క్లాక్ అయితే మా ఇంట్లో కూడా సేమ్ ఉంటుంది. ఎప్పుడైనా వీడియోస్లో చూస్తే కామెంట్ చేయండి. టీవీకి ఎదురుగా ఒక టేబుల్ అయితే ఉంటుంది. చెల్లి వర్క్ చేసుకోవడానికి అయితే ల్యాప్టాప్ పెట్టుకుంటుంది ఇక్కడ. ఫోన్కి ఛార్జ్ అవి పెట్టుకోవాలంటే టేబుల్ ఉంది కదా, ఇంకా అక్కడే సెట్ చేసేసుకున్నారు. ఫస్ట్ చూపించిన రూమ్ పక్కన ఇంకొక రూమ్ అయితే ఉంటుంది అనమాట. బెడ్రూమ్ ఇది. ఇక్కడైతే ఇంకో వేరే ఆ బెడ్ మీద పరుపు అయితే ఈ రూమ్లో వేసుకుంటున్నారు. ఆ బెడ్ మీదకి వేరే మ్యాట్రెస్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. సైడ్ అయితే దివాన్ అయితే వేసుకున్నారనమాట. దీని మీద మ్యాట్రెస్ కూడా హార్డ్గా ఉంటుంది అనేసి సాఫ్ట్ది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ అయితే పెట్టుకున్నారు. చాలా సాఫ్ట్గా ఉంది అది. దానిపైన అయితే వేసుకున్నారు. కాస్ట్ వచ్చేసి 10,000 పడిందంట. ఓపెన్ ప్లేస్ ఉంది కదా, అక్కడ గ్లాస్ డైనింగ్ టేబుల్ ఉండేది. అదైతే ఓఎల్ఎక్స్లో పెట్టేసింది చెల్లి. అయితే ఖాళీగా లేదు కదా, అసలు తిరగడానికి కూడా ప్లేస్ ఉండి సరిపోవట్లేదు అనేసి కబోర్డ్కి ఒక సైడ్ అయితే డ్రెస్సింగ్ టేబుల్ అయితే పెట్టుకున్నారు. మా చిట్టోడికి డైపర్స్ అవి చిట్టోడి మెడిసిన్స్ అవి ఆ కబోర్డ్లో అయితే పెట్టుకుంది. అన్నీ ఒకే ప్లేస్లో. పైన ఫైల్స్ అవి పెట్టుకున్నారనమాట. పైన కనిపిస్తుంది కదా ఫోటో ఫ్రేమ్, అదైతే చెల్లి వాళ్ళకి మేమే గిఫ్ట్ ఇచ్చాము యానివర్సరీకి అనమాట, పెళ్ళిది. పక్కనే రాధాకృష్ణుల ఫ్రేమ్ కూడా ఉంది. చాలా బాగుంటుంది అది. ఈ కబోర్డ్లోనే మిడిల్లో అయితే దేవుడికి పూజ చేసుకోవడానికి అయితే సెట్ చేసుకుంది చెల్లి. చిన్న ఒక క్లాత్ వేసుకుని తన దగ్గర ఉన్న ఫొటోస్ అన్నీ పెట్టుకుని తనకి కుదిరినప్పుడల్లా పూజ అయితే చేసుకుంటుంది. చిట్టోడైతే ఎత్తుకోమని దగ్గరికి వచ్చాడనమాట. టేబుల్ ఫ్యాన్ చూపించమంటున్నాడు. ఇక్కడ ఇంకొక ల్యాప్టాప్ అయితే ఉంది. మా మరిది వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పుడన్నా హాలిడే పెట్టుకున్నప్పుడు వర్క్ చేసుకోవడానికి అయితే పెట్టుకున్నారనమాట. ఇక్కడ చెల్లి వాళ్ళ ఆల్బమ్ అది ఫొటోస్ది. డెలివరీ డ్రెస్సెస్ అన్నీ మా చిట్టోడివి ఒక బాక్స్లో అయితే పెట్టుకుంది. ఇంకో బాక్స్లో అయితే తనకి హెయిర్కి సంబంధించినవి అన్నీ అయితే పెట్టుకుంది అనమాట. ఇక్కడ రాధాకృష్ణులో అయితే ఫోటో ఉంది. మా మరిది కాలేజ్లో చదువుకున్నప్పుడుది ఫోటో ఫ్రేమ్ అనమాట. ఫ్రెండ్స్ అయితే ఇచ్చారంట.
అదైతే హైదరాబాద్లోనే చదువుకున్నారు మల్లారెడ్డి కాలేజ్లో. హైదరాబాద్ అంతా అలవాటే తనకి. చెల్లికి బాస్కెట్బాల్లో గిఫ్ట్ అయితే వచ్చింది. చెల్లి వాళ్ళు అయితే మ్యారేజ్ అయిన వెంటనే హైదరాబాద్ అయితే వచ్చేసారు. ఇంకా సడన్గా ఈ హౌస్ అయితే చూసారనమాట. ఇంక అప్పటి నుంచి ఈ హౌస్ కంటిన్యూ చేసేస్తున్నారు. ఇంక ఈ సామాన్లన్నీ పట్టుకుని వేరే హౌస్కి అయితే షిఫ్ట్ అవ్వడానికి వాళ్ళకి కుదరక ఇంక ఇందులో అయితే ఉండిపోయారు, కంటిన్యూ చేస్తున్నారు. చెల్లి వాళ్ళ హౌస్ రెంట్ వచ్చేసి 15,000 పడుతుంది వీళ్ళకి. ఈ ఏరియాలో చెప్పాలంటే రీజనబుల్గానే ఉంది, ఎందుకంటే హౌస్ చిన్నగా ఉంది కదా, అందుకే. ఫోటో ఫ్రేమ్ వచ్చేసి చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఇది జాబ్ చేస్తున్నప్పుడు తను వేరే కంపెనీకి షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు. ఇంక ఇందులో అయితే చెల్లి వాళ్ళు అయితే మనీ సేవ్ చేసుకుంటారు ఎవ్రీ మంత్. బున్ను జున్ను చూసి ఏంటమ్మా అది, నాకు కూడా అలాంటిదే కావాలి, నేను కూడా డబ్బులు వేసుకుంటాను అంటున్నారు. వాళ్ళకి ఆల్రెడీ 4 డిబ్బీలు ఉన్నాయి. వాళ్ళ పిన్ని వాళ్ళు అయితే కొన్నారనమాట. నాకు సేమ్ ఇలాంటివే కావాలమ్మా కొను అని అంటున్నారు. ఇక్కడ మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా, ఇవైతే చిన్న చెల్లి అయితే కొంది. స్వర్ణాంధ్ర కాలేజ్లో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు మ్యాగ్నెట్స్ అయితే తీసుకుంది. మా ఫ్యామిలీ మ్యాగ్నెట్ ఒకటిని, వాళ్ళకి ఒకటి, మా చిట్టోడితో ఒక సపరేట్గా ఒకటిని, వీళ్ళ ఫ్యామిలీది ఒకటి అయితే తీసుకుంది. మ్యాగ్నెట్స్ అయితే తీసుకున్నప్పుడు ఒక మ్యాజిక్ అయితే జరిగింది. అదేంటంటే చెల్లి తీసుకునేసరికి 99 కంప్లీట్ అయ్యి 100 నెంబర్ అంట చెల్లి. అందుకనే చెల్లికి అయితే ఫ్రీగా ఇచ్చారనమాట. వాళ్ళ ఫ్యామిలీది మా ఫ్యామిలీది అయితే చెల్లికి ఫ్రీగా వచ్చినాయి. ఇంకా ఫ్రిడ్జ్ అయితే చెల్లి వాళ్ళ డబుల్ డోర్ అనమాట, సిల్వర్ కలర్. ఇది వచ్చేసి చెల్లి అయితే చాలా నీట్గా సర్దుకుందనమాట. డ్రింక్ బాటిల్స్, కారము, పచ్చళ్ళు అవన్నీ అయితే పెట్టేసుకుంది, వెజిటేబుల్స్ అవన్నీ. అయితే అస్సలు అంత ఓపిక ఉండదు, మా ఫ్రిడ్జ్ అయితే ఎలా పడితే అలా పెట్టేస్తాము. చెల్లికి చాలా ఓపిక ఎక్కువ, అన్నీ నీట్గా క్లీన్గా చేసుకుంటుంది. నెక్స్ట్ వీడియోలో మా ఫ్రిడ్జ్ కూడా చూపిస్తాను, చూద్దరు. ఫ్రిడ్జ్ డోర్ వేయాలనిపించట్లేదు, చల్లగా ఉంది. ఫ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ చెల్లి వాళ్ళ ఆల్బమ్ అయితే చూపిస్తాను, మ్యారేజ్ది, మా చిట్టోడిది. ఇంత కాస్ట్ పెట్టుకున్నారు కానీ నాడు అస్సలు తిరగట్లేదు, మామూలుగానే పాకేసి నడుచుకుంటూ తిరుగుతున్నాడు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అది కొనేయాలి ఇది కొనేయాలి అనుకుంటాం, కానీ అలా యూస్ చేసి తక్కువ, మనమేమో మనీ పెట్టేది ఎక్కువ అని. ఇది వచ్చేసి చెల్లి వాళ్ళు ఫొటోస్ ఫస్ట్ చూసినాయి ఫోటోషూట్ అనమాట. నెక్స్ట్ డే మ్యారేజ్ ఇవి. నెక్స్ట్ హల్దీ వస్తాయి, మేము కూడా ఉంటాం అందులో, చూపిస్తాను. చెల్లి మ్యారేజ్ అయితే తణుకులోనే చేసాం, మా ఇంటి దగ్గరలో. చెల్లి హల్దీ ఫంక్షన్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం, చాలా బాగా జరిగింది అప్పుడు. అయితే చెల్లికి పసుపు రాస్తున్నాను అనమాట నేనే. ఇక్కడైతే నెత్తిపైన వాటర్ వేస్తున్నారు అనమాట ఫొటోస్ తీయడానికి. మా బొన్ను చెల్లి అనమాట. చిట్టోడైతే నాకు చూపించండి అని చేతులతో కొట్టేస్తున్నాడు. ఇవైతే పెళ్లి కూతురు చేసినప్పుడు ఫొటోస్ ఇవి మన ఇంటి దగ్గర. పెళ్ళికైతే ప్రధానం ఇప్పినప్పుడు పట్టు చీర అయితే కట్టించారు. గౌరీ పూజ చేసినప్పుడు కూడా పట్టు చీరతోనే చేపించారు. ఓన్లీ తలంబ్రాలకి తాళి కట్టేటప్పుడు మాత్రం పసుముద్ద చీర అయితే కట్టించారనమాట. వాళ్ళకి అలానే చేస్తారంట. ఈ ఫ్రేమ్ వచ్చేసి డాడీ, అమ్మ, చెల్లి అనమాట. నేను మిస్ అయ్యాను. మా జున్ను గడికి అయితే అప్పుడు ఫుల్ ఫీవర్ ఉంది, అందుకే నేను అసలు వెళ్ళడానికి కూడా అవ్వలేదు. పిల్లలకి బాగోకపోతే ఏదైనా ఫంక్షన్లో ఉన్నామంటే చాలా కష్టంగా ఉంటుంది, హ్యాండిల్ చేయలేకపోయాను ఆ రోజు. నేను వచ్చిన చుట్టాలని తనని చూసుకోవడము, చెల్లి దగ్గర ఉండడము అవన్నీ. ఇంకా చెల్లి దగ్గర ఉండడం అయితే నాకు కుదరలేదు అప్పుడు. చెల్లి వాళ్ళ హౌస్ పక్కనే కొంచెం ప్లేస్ అయితే ఉంటుందన్నమాట, ప్లాంట్స్ వేసుకున్నారు. ఇక్కడ కరివేపాకు, బ్రింజాల్, మందారం ఇవన్నీ అయితే వేసుకున్నారనమాట. తమలపాకు కూడా వేసుకున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.